నగరంగా గుంటూరుని తయారు చేస్తామని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తడి చెత్త పొడి చెత్త సేకరణ కోసం ప్రతి ఇంటికి 3 డస్ట్బిన్లు పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. నగరంలో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు సమిష్టి కృషితో పనిచేస్తున్నామన్నారు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కమిషనర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా జనవరి నెల 3వ శనివారంలో ప్రారంభం చేసినటువంటి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఫిబ్రవరి 3rd సాటర్డే కాబట్టి ఈరోజు ఈ సోర్స్ సెగ్రిగేషన్ మీద అంటే డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ దాని మీద మనకున్నటువంటి 57 డివిజన్స్లో అవగాహన సదస్సులు నడుస్తున్నాయి. ర్యాలీస్ కండక్ట్ చేస్తున్నారు. అవగాహన సదస్సులు, డోర్ టు డోర్ క్యాంపెయిన్, తర్వాత గ్రీన్ బ్లూ రెడ్ బిన్స్ ఎందుకు ఉపయోగించాలి, కొన్ని చోట్ల బిన్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా మన గుంటూరు నగరపాలక సంస్థలో జరుగుతున్నాయి. అయితే ఈసారి మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ప్రజాప్రతినిధులని కార్పొరేటర్స్ కానీ వీళ్ళందరినీ కూడా ఎవరిని ఇన్వాల్వ్ చేయాలి ఈ ప్రోగ్రాంలో అఫిషియల్గా. అయితే ఇప్పుడు నేను బ్రాడీపేట ఏరియాలో కొన్ని యాక్టివిటీస్లో పాల్గొని రావటం జరిగింది. ముఖ్యంగా ప్రజలు దీనిలో పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ అవుతున్నారు. అంటే వాళ్ళ పరిసరాలు శుభ్రంగా ఉండాలి అనే కాంక్ష ఒకటి. తర్వాత ఈ సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్, డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ని సెగ్రిగేట్ చేసుకొని మరి మున్సిపల్ సిబ్బందికి ఇచ్చినట్లయితే తద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన కల్పించినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. వాళ్ళు నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రాసెస్ ఫాలో అవుతామని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని ఎవ్రీ మంత్ థీమ్ బేస్డ్ కార్యక్రమాలు చేసుకోవటం, వాటిని సక్సెస్ చేయడంతో పాటు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి అన్ని వార్డ్స్ 57 డివిజన్స్ని 839 మైక్రో ప్యాకెట్స్గా డివైడ్ చేసుకున్నాం. ఇప్పుడు చేసుకొని ఒక్కొక్క మైక్రో ప్యాకెట్ 350 ఇళ్ళు ఉండేటట్లు ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ 350 ఇళ్ళకి సంబంధించి 2 వర్కర్స్, పిహెచ్ వర్కర్స్ని 2 వర్కర్స్ని మేము అలాట్ చేస్తున్నాము. 2 వర్కర్స్ మార్నింగ్ 5:30కి వచ్చి మరి ఆ 350 ఇళ్ళు ఉండేటువంటి డ్రై వేస్ట్తో పాటు ఇంకేదైనా కొద్ది గొప్ప మిగిలిన వాళ్ళకి పంపించడం జరుగుతుంది. కానీ దీనికి ప్రజలందరూ రాబోయే రోజుల్లో సహకరించి అట్లనే వర్కర్స్ అలాట్మెంట్ మేము ఇస్తున్నాం కాబట్టి ఏ రోజైనా వర్కర్సు మీ ఇళ్ళకి రాకుండా గార్బేజ్ కలెక్షన్ చేయకుండా ఉంటే మేము ఇక్కడ మాకు కాల్ సెంటర్ నెంబర్ కూడా ఇస్తాము. తర్వాత త్వరలో ఒక యాప్ను కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. ఆ యాప్ ద్వారా అయినా వాళ్ళు కంప్లైంట్ రైజ్ చేయొచ్చు, లేకపోతే కాల్ సెంటర్కి అయినా చేసి వాళ్ళు చెప్పినట్లయితే ఎక్కడ లోపం జరిగిందో కూడా చూసుకొని అవి కరెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ దీనికి సహకరించాలి. మీరు అందరూ కూడా మీ యొక్క ఇళ్లల్లో వచ్చేటటువంటి డైలీ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని వెట్ వేస్ట్, డ్రై వేస్ట్గా డివైడ్ చేసుకొని 3 బిన్స్ మీరు మెయింటైన్ చేసుకోండి. గ్రీను, బ్లూ, రెడ్ ఇవి చేసుకున్నట్లయితే తద్వారా చెత్త అనేది రోడ్ల మీదకి రాకుండా ఉంటుంది. అట్లా మున్సిపల్ వర్కర్స్కి కూడా ఈజీ అవుతుంది. అక్కడ మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని